హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం చూడబోయే టాపిక్ హైరార్కికల్ క్లస్టరింగ్. సో ప్రీవియస్ క్లాస్లో డాక్యుమెంట్ క్లస్టరింగ్ చూసాం, టర్మ్ క్లస్టరింగ్ చూసాం, కంప్లీట్ టర్మ్ క్లస్టరింగ్ చూసాం. సో దట్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండ్ దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. హైరార్కికల్ క్లస్టరింగ్కి వెళ్ళే ముందు మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మీకు లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ ఫాస్ట్గా గెట్ చేసుకోవచ్చు. సో ఏ వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా చూసే ఛాన్సెస్ ఉంటాయి. హైరార్కికల్ క్లస్టరింగ్ అంటే ఫస్ట్ హైరార్కికల్ అంటే మనకి ఫస్ట్ తెలియాలి. దట్ ఈజ్ వన్, మనకి ఇక్కడ ఒక పేరెంట్ నుంచి చైల్డ్స్ ఎలా అయితే వస్తారు, అగైన్ చైల్డ్స్ నుంచి వాళ్ళ చైల్డ్స్ ఎలా అయితే వస్తారో, సో ఇది ఒక హైరార్కికల్ ప్రొసీజర్. ఈ హైరార్కికల్ ప్రొసీజర్ని మనం ఎలా ఫాలో అవుతాం క్లస్టరింగ్ కాన్సెప్ట్లో అనేది ఈ కాన్సెప్ట్ అనమాట. సో దిస్ ఈజ్ జస్ట్ హైరార్కికల్ అప్రోచ్. ఇక్కడ క్లస్టర్స్ అనేవి హైరార్కికల్ ఫామ్లో బిల్డ్ చేస్తాం. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. ఈ అల్గోరిథం అనేది ఫస్ట్ starts with all the data points assigned to a cluster of their own. తను ఓన్గా ఒక క్లస్టర్ ఫామ్ చేసుకుంటూ ఆల్ ద డేటా పాయింట్స్ అనేవి అసైన్ చేయబడతాయి. ఎందుకు ఆల్ ద డేటా పాయింట్స్ అనేవి అసైన్ చేయబడతాయి అంటే హైరార్కికల్ మేనర్లో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అసైన్డ్ ఇన్ ఏ సమ్ ఫామ్ యాజ్ ఎ చైల్డ్ ఆర్ యాజ్ ఎ రూట్ మనం ఒక ఫార్మేషన్లో అసైన్ చేసుకుంటూ వెళ్తాం. సో the two nearest clusters are merged into the same cluster. సో ఇందులో ఏవైతే నియర్గా ఉంటాయో వాటిని మనం మెర్జ్ చేసుకుంటాం. ఎందుకు ఆ పాయింట్ మనం చెప్పుకోవాల్సి వస్తుందంటే, సో ఇప్పుడు ఈ టూ థింగ్స్ ఉన్నాయి. సో దిస్ ఈస్ ద వన్, దిస్ ఈస్ ద వన్. ఈ టూ థింగ్స్ని మనం ఏం చేసాం, మెర్జ్ యాజ్ ఏ వన్ క్లస్టర్ అండ్ ఈ టూ థింగ్స్ని మెర్జ్ యాజ్ ఏ వన్ క్లస్టర్. అగైన్ ఈ రెండు ఒక క్లస్టర్ కింద మెర్జ్ అయిపోయినాయి. సో అలా మెర్జ్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందులో నియర్గా ఉన్న కామన్గా ఉన్న థింగ్స్ని ఐడెంటిఫై చేసుకుంటూ మనం క్లస్టర్ కింద మెర్జ్ చేసుకుంటాం. సో అలా మెర్జ్ చేసిన తర్వాత మనకి ఈ అగైన్ ఇవన్నీ మెర్జ్ చేసుకుంటూ ఫైనల్గా ఒక క్లస్టర్ అనేది ఫామ్ అవుతుంది. సో ఎప్పుడైతే ఒక సింగిల్ క్లస్టర్ అనేది ఫామ్ అయిందో దెన్ దట్ ఈస్ ద కంప్లీటెడ్, ఎండింగ్ అయిపోయింది అనమాట. సో ఈ హైరార్కికల్ మెథడ్లో టూ టైప్స్ కింద మనం కేటగిరీస్ చేసుకోవచ్చు. దట్ ఈస్ అగ్లోమెరేటివ్ అప్రోచ్ అండ్ డివైజివ్ అప్రోచ్. ఇందులో టాప్ డౌన్ అప్రోచ్, బాటమ్ అప్ అప్రోచ్ అంటాం దీన్నే. మనం అందులో చిన్న క్లియర్గా డీటెయిల్స్ చూద్దాం. సో ఇదేంటంటే ఫస్ట్ అప్రోచ్ వచ్చేసరికి మనకి బాటమ్ అప్ అప్రోచ్. బాటమ్ అప్ అప్రోచ్లో మనం ఇందాక చూసినట్టుగా ఫస్ట్ నుంచి తీసుకున్న టూ చైల్డ్స్ అగైన్ ఇలా ఉన్నాయి కదా, మనం బాటమ్ నుంచి వెళ్తాం. సో ఫస్ట్ మనం బాటమ్ డ్రా చేసుకుంటాం ఐటమ్స్ని. సో ఈ బాటమ్ డ్రా చేసుకున్న ఐటమ్స్లో ఏవి నియరెస్ట్గా ఉన్నాయో వాటిని, ఏవి దగ్గరగా ఉన్నాయో వాటిని ఫామ్ చేసుకుంటూ మనం వాటిని మెర్జ్ చేసుకుంటూ ఒక క్లస్టర్ని ఫామ్ చేసుకుంటూ వెళ్తాం. అగైన్ ఈ టూ క్లస్టర్స్ కాంబినేషన్లో తీసుకున్న ఒక క్లస్టర్ని ఫామ్ చేసుకుంటూ వెళ్తాం. సో దిస్ ఈజ్ బాటమ్ నుంచి టాప్కి వెళ్ళే అప్రోచ్ అనమాట. సో దట్ ఈస్ అ బాటమ్ అప్ అప్రోచ్. ఇలాంటివి యూజ్ చేయటం వల్ల మనకి హైరార్కీ, ఈ టైప్ ఆఫ్ హైరార్కీ యూజ్ చేసి మనం క్రియేట్ చేయడం వల్ల క్లస్టర్స్ ఇందులో ఇంప్రూవ్ సర్చ్ ఎఫిషియన్సీ, ఎన్హాన్సింగ్ యూజర్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎన్హాన్సింగ్ డేటా ఆర్గనైజేషన్, రెడ్యూసింగ్ ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ అండ్ ఇంప్రూవింగ్ రిలవెన్స్ ఆఫ్ సర్చ్ రిజల్ట్స్ అనేవి మనం బెనిఫిట్స్గా యాక్సెస్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మెయిన్ లార్జ్ డేటాని తీసుకున్నప్పుడు మనకి సర్చింగ్ ఆర్ అక్కడ స్టోరేజ్ అనేది చాలా చాలా కష్టం. సో ఏది అవసరమో దాన్నే మనం ఎక్కడైతే యాక్సెస్ చేసుకోగలుగుతామో అక్కడ ఆటోమేటిక్గా సర్చ్ అనేది ఈజీగా ఉంటుంది. మనకి స్టోరేజ్ స్పేస్ కూడా ఎక్కువగా ఆక్యుపై చేసుకోవడానికి ఎక్కువ డేటా వేస్ట్ అవ్వకుండా, ఎక్కువ స్టోరేజ్ వేస్ట్ అవ్వకుండా ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూడండి, సెకండ్ కేటగిరీ అండ్ ఫస్ట్ కేటగిరీ ఏదైనా కూడా టాప్ డౌన్ అప్రోచ్ కానీ బాటమ్ అప్ అప్రోచ్ కానీ, ఇక్కడ ఫస్ట్ నేను కొన్ని బాటమ్ నుంచి చూద్దాం. సో బాటమ్ నుంచి తీసుకునేటప్పుడు ఫుట్బాల్, బాస్కెట్బాల్, బేస్బాల్, టెన్నిస్, గోల్ఫ్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఏఐ, రోబోటిక్స్ అని మనం కొన్ని ఎలిమెంట్స్ తీసుకున్నాం. కొన్ని ఎలిమెంట్స్ తీసుకున్నప్పుడు ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బాటమ్ అప్ అప్రోచ్లో వెళ్తే మీకు ఇక్కడ ఫస్ట్ టెన్నిస్, గోల్ఫ్ అనేది సమ్ ప్లేయర్స్తో మనం బేస్ చేసుకుంటే కనుక 5 ప్లేయర్స్ కన్నా లెస్ దాన్ ప్లేయర్స్ ఆడే గేమ్స్. ఇవన్నీ కూడా మోర్ దాన్ 5 ప్లేయర్స్ ఆడే గేమ్స్. సో దాన్ని బేస్ చేసుకుంటూ ఈ రెండింటిని ఒక మెర్జింగ్ చేసాం, ఈ మూడింటిని ఒక మెర్జింగ్ చేసాం. సో దీస్ ఆర్ ద క్లస్టర్స్. సో ఈ రెండు కలిపి ఒక క్లస్టర్ కింద ఫామ్ అయితే ఈ 3 థింగ్స్ అనేవి ఒక క్లస్టర్ కింద ఫామ్ అయినాయి. నెక్స్ట్ ఇవి మనం చూడంగానే ఏం తెలుస్తుంది, ఫిజికల్, కెమిస్ట్రీ, బయాలజీ అని చెప్పి మనకి సబ్జెక్ట్స్ కింద ఒక ఐడియా వస్తుంది. కానీ ఇందులో ఫిజికల్, కెమిస్ట్రీ అనేవి నాన్ మెడికల్ సైన్స్ అయితే
బయాలజీ అనేది సైన్స్కి రిలేటెడ్గా సబ్జెక్ట్, బట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రోబోటిక్స్ అనేవి టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో సబ్జెక్ట్స్. సో కాబట్టి ఈ రెండింటిని నాన్ మెడికల్ సైన్స్ కింద, దీన్ని సైన్స్ కింద మనం బేస్ చేసుకున్నాం, అండ్ ఈ రెండింటిని టెక్నాలజీ కింద ఒక క్లస్టర్ అనేది ఫామ్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఇవన్నీ ఫామ్ అయిన తర్వాత ఇప్పుడు ఈ రెండింటికి ఒక కామన్ పాయింట్ అనేది కనిపిస్తుందా లేదా చూద్దాం. హ్యావింగ్ మోర్ దాన్ 5 players, హ్యావింగ్ లెస్ దాన్ 5 players అంటే ఈ రెండు స్పోర్ట్స్ రిలేటెడ్. సో దట్ ఈస్ స్పోర్ట్స్. ఈ రెండు సైన్స్ రిలేటెడ్ కాబట్టి సైన్స్. ఈ రెండు టెక్నాలజీ రిలేటెడ్, ఆల్రెడీ మనం టెక్నాలజీ మెన్షన్ చేసాం. ఇప్పుడు ఈ మూడు అబ్జర్వ్ చేస్తే మనం ఒక క్లస్టర్ కింద ఫామ్ చేయాలి. స్పోర్ట్స్ న్యూస్, సైన్స్ న్యూస్, టెక్నాలజీ న్యూస్. ఇక్కడ మూడిట్లో కామన్గా ఉన్నది న్యూస్. సో ఈ న్యూస్తో మనం ఒక సింగిల్ క్లస్టర్ కింద కంబైన్ చేసుకుంటున్నాం. దట్ ఈస్ ద న్యూస్ ఆర్టికల్స్. న్యూస్ ఆర్టికల్స్ అనే దాంతో మనం సింగిల్గా ఫామ్ చేసుకుంటున్నాం. ఇదే అప్రోచ్ మీరు టాప్ డౌన్ అప్రోచ్ కనుక వస్తే, సో ఫస్ట్ న్యూస్ ఆర్టికల్ ఈస్ categorized as a 3 technologies, 3 newses. That is the first one, sports news, science news and technology news. Again, sport is categorized as 2, less than 5 and more than 5. నెక్స్ట్ సైన్స్లో వచ్చేసరికి నాన్ మెడికల్, మెడికల్. టెక్నాలజీకి వచ్చేసరికి ఓన్లీ 2 ఈజ్ అవైలబిలిటీ ఫర్ దీస్ న్యూసెస్. సో ఇలా మనకి టాప్ డౌన్ అప్రోచ్ అండ్ బాటమ్ అప్ అప్రోచ్ 2 థింగ్స్లో మనం క్లస్టర్ని ఫామ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. మనం ఏదైతే డేటాబేస్ కంటైన్ చేస్తున్నామో, డాక్యుమెంట్స్ కానీ, సబ్జెక్ట్స్ కానీ, ఐటమ్స్ కానీ, ఏదైనా సరే వాటిని మనం హైరారికల్ క్లస్టర్తో కంపేర్ చేసుకుంటూ కనుక ఫామ్ చేయాలి అంటే ఈ టైప్లో మనం కంపేర్ చేసుకుంటూ క్లస్టర్స్ అనేవి ఫామ్ చేసుకోవచ్చు. సో దిస్ ఈస్ ద మెయిన్ హైరారికల్ క్లస్టరింగ్ కాన్సెప్ట్ అండ్ దిస్ ఈస్ categorized as a 2 parts. This is bottom up and this is top down. Okay, this is the concept. వీడియో నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.